ఫ్రెండ్స్, వెరీ సింపుల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఓట్స్తో ఉప్మా. ఓట్స్ ఉప్మాకి ఇన్స్టెంట్ వాడతానండి ఇవాళ. అయినా సరే అందులో అంతలా ఏముండవండి కాయగూరలు. అందుకని నేను చిన్నగా చూడండి కొద్దిగా బటర్ తీసుకున్నాను. అలాగే పోపు దినుసులు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, శనగ పలుకులు, జీడిపప్పు, ఉల్లిపాయ, కరివేపాకు, అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు వేసానండి. కొద్దిగా పచ్చిమిరపకాయలు అవి కూడా వేస్తాను. అందులో మసాలా ఓట్స్ అంటాడు కానీ మరి కారంగా ఉండదు కదా. జస్ట్ కొంచెం మనం వేసుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఉప్మా. చూడండి ఎలా చేస్తాను. చూడండి పోపు వేగింది కదా, చెప్పాను కదా. టమాటా, కొద్దిగా 2 పచ్చిమిరపకాయలు కూడా వేసానండి చిన్న కారానికి. అంటే మసాలా ఓట్స్ అంటే మనం ఏంటంటే మెయిన్ కారం అక్కర్లేకపోతే పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేయొచ్చు. సేమ్ వాటర్ వేసేసుకుని మనం ఆ వాటర్ మరిగేటప్పుడు ఆ ఓట్స్ కలిపేసుకుంటే ఉప్మా రెడీ అయిపోతుంది. కాకపోతే కొంచెం ఇలా వేసుకుంటే బాగుంటుందండి. అది నేను ఇదివరకు అది ఏమీ లేకుండా చేశాను. ఇలా యాడ్ చేసి ఒకసారి చేశాను. యాడ్ చేసి చేస్తే చాలా కమ్మగా ఉంది. అందుకే మీకు కూడా చెప్తే కావాలంటే ఇలా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని ఇలా షేర్ చేస్తానండి వీడియో. తప్పకుండా ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది మసాలా ఓట్స్ ఉప్మా ఇలా చేసుకుంటే. అది ఇన్స్టెంట్ కదండి మసాలా ఓట్స్. కావాలంటే చూసుకుని సాల్ట్ మనం వేసుకున్న కాయగూరలకు చాలా పోతే వేసుకోవచ్చు, లేదంటే దాంతో కానిచ్చేయచ్చు. ఎందుకంటే మనకేంటంటే సాల్ట్ ఎంత తక్కువ పడితే అంత మంచిది కదా. అందుకని ఓట్స్ కదండి, 1 కప్కి 1 కప్ వాటరే బాగుంటుంది. ఎక్కువ వేసేసుకుంటే జారుగా ఉంటుందండి. ఓట్స్ కదా సరిపోతాయి. ఈ వాటర్ మరిగేటప్పుడు బాయిలింగ్కి వచ్చేటప్పుడు మనం ఓట్స్ యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ ఉప్మా. వాటర్ బాయిలింగ్కి వస్తుంది కదా, ఇప్పుడు మనం ఓట్స్ వేద్దామండి. అలాగే కావాలంటే బంగాళదుంప కూడా యాడ్ చేసుకోవాలండి. నాకు నచ్చితే కనుక బాగుంటుంది. యాక్చువల్గా చిన్న ముక్కలు తరిగి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. వేళ నెయ్యలేదు, మీకు కనుక కావాలనిపిస్తే కనుక యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అది కూడా బంగాళదుంప కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇలా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు ఉన్నిస్తే కనుక ఓట్సే కదండి తొందరగా మగ్గిపోతాయి. అప్పుడు మనం స్టవ్ కట్టేసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ ఉప్మా. చూడండి 5 నిమిషాలండి అయిపోయిందండి. అంటే మనం చెప్తున్నాను కదా, నేను డెఫినెట్గా టేస్ట్ అయితే మారుతుందండి. ఎందుకంటే మనం ఉల్లిపాయ టమాటా ఫ్రెష్గా వేసాం కదండి, చాలా బాగుంటుంది. అంటే ఇన్స్టెంట్గా మీరు 2 రకాలుగా కూడా ట్రై చేసి చూడండి, అప్పుడు టేస్ట్ తేడా తెలుస్తుంది. మెయిన్ చాలా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది మనకి. 2 రకాలుగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ కూడా పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఎంతో ఆరోగ్యకరమైన ఓట్స్ ఉప్మా రెడీ. చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి ఓట్స్ ఉప్మా. సూపర్గా ఉందండి.